జై శ్రీరామ్ అండి. మేము సూర్యాపేట నుంచి ఇక్కడికి సేవకు వచ్చామండి, స్వామివారి సేవకి. ఉమ్మడి రాష్ట్రంలోని హనుమంతుడు లేని ఏకైక టెంపుల్ రాములవారి టెంపుల్, ఒట్టిమిట్ట దేవాలయం. మేము యూట్యూబ్లో చూసి స్వామివారిని దర్శించుకొని అట్లనే సేవ చేసుకునే భాగ్యం కూడా మాకు టెంపుల్ వాళ్ళు మేము బుకింగ్ చేసుకోగానే అందించారు మాకు సేవను కూడా. సేవలో మేము చాలా ఆనంద పరవశం పొందినాము. చాలా బాగున్నాయి ఇక్కడ ఏర్పాట్లు అయినా ఏమైనా. చాలా ఇంకా ఇంకా అందరికి అభివృద్ధి ఎప్పుడో ఉంది కానీ మాకు ఇక్కడ దృష్టిలోకి రాలేదు. మాకు రాగానే తెలుసుకొని వచ్చాము. ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ప్రజలందరికీ తెలియాలని, అందరు దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ అండి. మా సూర్యాపేట నుంచి వచ్చామండి. మేము యూట్యూబ్లో చూసినాము. యూట్యూబ్లో చూసి స్వామివారి సేవ కోసం అని ఇలా చేసుకున్నాం, అయ్యింది. మాకు మేమే అడుక్కుంటూ బస్సులు ఎక్కి నిన్న నైట్ మొత్తం జర్నీ చేసుకుంటూ వచ్చినాము. బాగా టెన్షన్ పడుకుంటూ వచ్చినాము. ఇక్కడికి వచ్చినాక చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. మంచిగా స్వామివారి దర్శనం చేసుకుంటూ తర్వాత ధ్యానం కూడా సేవలో పాల్గొంటున్నాం. చాలా బాగుంది, మంచిగా ఉంది. మళ్ళీ ఎప్పుడు రావా స్వామి దయ వల్ల మళ్ళీ ఎప్పుడు సేవ చేసుకునే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాం. ఆలయం చాలా బాగుందండి. అసలు వచ్చినాక ఈ శిల్పాలు ఇవి చూస్తుంటే అసలు ఇలాంటివి అసలు ఇంకా ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. జీవకళ ఉట్టిపడుతుందండి టెంపుల్లో. ప్రతి ఒక్క దృశ్యం మా కన్నుల వింపుగా ఉంది. చాలా ఆనందమయం అయిపోయాము మేమైతే. చాలా అవునండి, చాలా బాగుంది. అసలు చూస్తే ఇక్కడ అంటే ఇప్పుడు ఒక శిల మీద ముగ్గురు దేవుళ్ళు ఉండటం చాలా బాగుంది. ఆంజనేయ స్వామి లేదు ఇక్కడ, ఏ గుళ్ళనైనా ఆంజనేయ స్వామి లేకుండా ఉన్నారు. పౌర్ణమి రోజు జరుగుతుంది, చతుర్దశి పౌర్ణమి రోజు జరుగుతుంది. పౌర్ణమి వెన్నెల్లో జరుగుతుంది స్వామివారి కళ్యాణం. పౌర్ణమి వెన్నెల్లో జరుగుతుంది స్వామివారి కళ్యాణము. అసలు ఇంత దూరం రావడం మా మీద స్వామికి ఉన్న దయ. మేము తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినాం. దూరము దగ్గరని ఆలోచించుకోలే, రావాలి సేవ చేయాలనుకున్నాము. ప్రతి ఒక్క సామాన్య భక్తుడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంతటి ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు టీటీడీ. ఈ గుడి ఏవో సార్ గారికి చాలా కృతజ్ఞతలు. చాలా బాగుంది. అసలు ఈ శిల ఇవన్నీ చూసి ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా వెళ్ళబుద్ధి కావడం లేదు. ఈరోజు మాకు తలంబ్రాల గంప మోసే భాగ్యం కూడా మాకు కలిగింది. లోపల టెంపుల్లో డ్యూటీ చేశారు ఒక 1 అవర్. పూలు మాల కట్టించారు మాతోటి. ఇంకా చాలా బాగా జరిగింది మాకు. ఈ ఏర్పాట్లు ఇవన్నీ చూసినాక చాలా మంచిగా అనిపించింది. అంటే మామూలుగా తిరుపతి సేవకి వెళ్తాం ఎప్పుడైనా, కానీ ఈసారి కొత్తగా ఇట్లా ఉందని తెలుసుకొని మా ఫ్రెండ్స్ ద్వారా ఫస్ట్ టైం ఇక్కడ రావడం, కానీ చాలా సంతోషంగా ఉంది. ఇంకా శిల్పకళ అది తెలుసుకున్నాం, చూసాం. యూట్యూబ్ చూసి తెలుసుకొని హ్యాపీగా ఉంది. ఆలయంలో రాముడు బాగున్నాడు. సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడు మాత్రం లేదు. అదే కొంచెం బాగుంది. ఓకే, దర్శనం అయితే బాగా జరిగింది. మేము కళ్యాణం మామూలుగా మాకు నవమి రోజు కళ్యాణం జరుగుతుంది, కానీ ఇక్కడ పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు జరుగుతుందని అంగరంగ వైభవంగా జరుగుతుంది. చైత్ర మాసం చతుర్దశి పౌర్ణమి వెన్నెల్లో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాన్ని తిలకించడం కోసం ఇంత దూరము అని ఆలోచించకుండా నైట్ మొత్తం జర్నీ చేసి ఇక్కడ వరకు వచ్చి స్వామి కళ్యాణం చేసుకునే భాగ్యం దక్కింది మాకు. స్వామికి మా మీద చాలా దయ ఉంది. ఇంతటి భాగ్యం కలిగించిన అందరికీ చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి. నేను ఎస్బిసిఐ. యాక్చువల్గా ఈ సీతారాముల మహోత్సవానికి మన కర్నూలు రేంజ్ డిఐజీ సారు, మరి ఎస్పీ గారు, మళ్ళా జిల్లా అధికారులు, అడిషనల్ ఎస్పీ సారు, డిఎస్పీ సారు, ఇక్కడ ఉన్న సిఐ గారు అందరూ కలిసి ముందుగానే ప్లాన్ ప్రకారంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందుట్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అన్ని విషయాల్లో, పార్కింగ్ విషయంలో అయినా, డైవర్ట్ విషయంలో అయినా, మరి టెంపుల్ కళ్యాణ వేదిక దగ్గర కానీ
ఏ ఒక్కరికి కూడా ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. యాక్చువల్గా నేను ఇక్కడ చిన్న ఒంటిమిట సిఐగా పనిచేశాను. నాకు భగవంతుడు 2 అవకాశాలు అంటే 2 కళ్యాణాలు చూసే భాగ్యం కలిగించినాడు. ఆ అదృష్టం నాకు కలిగింది. ఇది 3వసారి అనుకుంటున్నా. కానీ వీటికి వచ్చిన తర్వాత ప్రతిదినం నేను దేవుని దర్శించుకునేవాడిని. ఏదైనా కానీ మనకి ఏ సంఘటనలు ఉన్నాయి వీటికి వచ్చిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ అవుతుంది. అది ఈ రూట్లో ఎన్నోసార్లు పోయినా కానీ దర్శనం చేసుకోలేకపోయినా ఒరే నువ్వు ఈడే ఉండి దర్శనం చేసుకొని 2 ఇయర్స్ నేను దర్శనం చేసుకోవడం జరిగింది. దాని ఇది హెల్త్ పరంగా కానీ లేదంటే మన పిల్లల డెవలప్మెంట్ కానీ ఏదైనా కానీ చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో కొంచెం బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకొని సీతారాముల కళ్యాణానికి అందరూ పెద్ద ఎత్తున భారీ ఎత్తున వచ్చి కళ్యాణం వీక్షించవలసిందిగా భక్తాదులను కూడా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు అంటే నేను చెప్పడానికి కాదు, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తే బాగుంటుందని నా విన్నపము. ఏదో నేను ఎవరి వల్ల అంటే చెప్పడం లేదు. ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ మంచి జరిగే కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీక్షించవలసిందిగా కోరుతున్నాను. ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ ముందే సార్ వాళ్ళు సెట్ చేసి పెట్టారు. యాక్చువల్గా రేణుగుంట కావచ్చు, ఇక్కడ ఇర్కాన్ సర్కిల్ కావచ్చు, రాజంపేట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు. మరి లోకల్లో వచ్చేసి సాలాబాద్ సాయిబాబా టెంపుల్ మనకి ఎందుకంటే సింగిల్ రోడ్ ఒకే రోడ్ ఉంది కాబట్టి డైవర్షన్ కూడా సబ్సెంట్గా మెన్నిచ్చారు. బాగా జరుగుతుంది, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.